The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమెన్. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం ప్రార్థనతో ముడిపడి ఉన్నటువంటి వైనం. ప్రార్థన అనేది దేవదేవునికి, భక్తునికి, విశ్వాసికి ఓ చక్కని ప్రగతి సోపానం. ప్రతిబంధకాలు ఇటు సోపానములో పరిపరి విధాలుగా మనకు అడ్డు వచ్చినప్పటికీ వాటిని దిగ్విజయవంతంగా పరిపూర్ణము చేయగలిగినటువంటి స్తోమత, స్థితి, స్థాయి ప్రార్థన అనేటువంటి అభ్యాసం వలన దేవదేవుడు తన విశ్వాసులకు, భక్తులకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత. అయితే ప్రార్థనలో మనము దేవుని సన్నిధానంలో మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవాలి అన్నప్పుడు ప్రార్థన దేవుని యొక్క కృపలో మనము ఆధిక్యత కలిగినటువంటి వారంగా ఆయన సన్నిధానంలో అగుపరుచుకోవాలన్నప్పుడు మనం ఉన్నటువంటి స్థితిని ఒక రెప్పపాటు మరి యొక్క హృదయాంతరంగాలలో పరిశీలన చేసుకుని నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నిజాయితీగా దేవదేవుని ముందు నిలబడడానికి ఏ స్థితిలో దేవుని సన్నిధానంలో మీరు లేదా నేను లేదా మనం కదలగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, మోకరించగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, చేతులెత్తగలుగుతున్నాం, బిగ్గరగా దేవా నా తండ్రి అని కేక వేయగలుగుతున్నాం. ఇట్టి స్థితిని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో చాలా సందర్భాలలో పశ్చాత్తాప కీర్తనగా మనల్ని మనము ఆత్మావలోకనము చేసుకునేటువంటి అభ్యాసంలో భాగంగా ఇటు కీర్తన పాడటం మనకు అనేక సార్లు అనువైనటువంటిది, అనుబంధమైనటువంటిది, అనుసంధానముగా మలచడానికి శక్తి కలిగినటువంటి కీర్తనగా ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, ఎన్న శక్యము కాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న విధి నడలేక తొట్రిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటున వచ్చు చున్నాను అయ్యా దొరా కాల్ముక్త బాంచన్, నీ సన్నిధికి నేను వస్తున్నా, నన్ను స్వీకరించు. కారుణ్య నిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి చేరరమ్మని పిలచుటయు నీ కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. నా స్థితిగతులు ఎలాగున్నాయో దేవా ఒక్కసారి నువ్వు వీక్షిస్తే మసిబొగ్గు వలె నా మనసెల్ల గొప్ప దోష సమూహములు మచ్చలై అసిత మగ్గు ప్రతి డాగు తుడువను గసట్టు గడిగి పవిత్ర పరపను అనువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువ నిదే గని ఉన్నా పాచునవచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఎంతో గొప్ప అనుతాపం, ఎంత గొప్ప పరితాపం, ఎంత గొప్ప ప్రాయశ్చిత్తం, ఎంత గొప్ప పరిణితి, ఎంత గొప్ప స్వీయ పరీక్షలో కలిగినటువంటి ప్రజ్ఞ, ఇవన్నీ మిళితమై ప్రార్థనలో దేవుని సన్నిధానంలో మనము ఉపస్థితులమవుతున్నప్పుడు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధానములోనికి మమ్మల్ని మనము ఆయత్తపరుచుకొని అగుపడవలనని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అనేక సందర్భాలలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము అంతం వరకు మానవునికి నిర్దేశించబడినటువంటి అనేక నియమావళిలో ఇది అగ్రభాగములుగా ఉన్నతమైనటువంటి స్థానములో మనిషికి నిర్దేశించబడినది. ఇట్టి పశ్చాత్తాపాన్ని
ఆంగ్లంలో రిపెంటెన్స్ అని సంబోధించబడింది. హీబ్రూ భాషలో దీనిని తేషువా అని కూడా సంబోధించబడినది. ఈ తేషువాకు వాడబడినటువంటి ధాతువైనటువంటి మరొక పదము షుబ్. షుబ్ అన్నటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే, దీని యొక్క మూలం షుబ్. తేషువాకు మూలమైనటువంటి పదబంధం హీబ్రూ భాషలో షుబ్ అన్నటువంటి పదం యొక్క మూలం యొక్క అర్థం ఏంటనంటే, ఇది దాదాపుగా ఉన్న పాటున నీ ఉన్నటువంటి స్థితి నుంచి, నడుస్తున్న మార్గంలో నుంచి ఉన్న పాటున రెప్పపాటున ఆగిపోయి నీవు తిరిగి వెనక్కి నీ పునఃప్రయాణాన్ని ప్రారంభించడం. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఇటు పదం అనేక సందర్భాలలో పశ్చాత్తాపానికి వాడబడింది. దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో మరి ఇటు పదం 1000 సందర్భాలలో ఆంగ్లంలో దీనిని తర్జుమా చేసినప్పుడు టర్న్ అండ్ రిటర్న్ అన్నటువంటి పదం ఆంగ్ల బైబిల్లో మనం చూస్తాం. ఈ టర్న్ ఆర్ రిటర్న్ తేషువా లేదా షుబ్ అనే హీబ్రూ పదం, టర్న్ రిటర్న్ అనే ఆంగ్ల పదం, దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సారం ఏంటి అనంటే, టు టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ టర్న్ టు గుడ్. బైబిల్లో మనకు ఎప్పుడైనా సరే టర్న్ అండ్ రిటర్న్ అన్నటువంటి ఈ 2 పదబంధాలు మనకు అగుపడిన వెంటనే మన మస్తిష్కంకు రావలసినటువంటి ప్రధానమైనటువంటి అర్థం, ప్రధానమైనటువంటి ప్రబోధం, ప్రధానమైనటువంటి ఉపదేశం, ప్రధానమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి పలుకు ఏంటి అనంటే, టు టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ రిటర్న్ అండ్ టర్న్ టు గుడ్. ఇది పశ్చాత్తాపం. కేవలము దుర్మార్గాన్ని, దుష్కర్మ క్రియను, దుష్కీర్తిని విడిచిపెట్టి సకర్మక క్రియల వైపు కాళ్లను నీవు కదిలింప చేయాలి. అనగా కేవలము నేను దుష్కర్మ క్రియలను విడిచిపెట్టి నేను ఉన్నటువంటి స్థానములోనే స్తబ్దతగా నేను ఉండిపోతాను అన్నటువంటి భావన భక్తునికి ఉండకూడదు. అది మనకు పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తలేదు. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రబోధము యొక్క సారాంశం ఏంటి అనంటే, ప్రప్రథమంగా నీవు దుష్కర్మ నుంచి, దుష్క్రియ నుంచి నీవు వెనక్కి మళ్ళాలి. ఎటువైపు మళ్ళాలి అనంటే, ఎక్కడైతే సకర్మక క్రియ లేదా సత్క్రియ లేదా సువార్తలో పెంపొందించబడినటువంటి మంచి కార్యము క్రియలు ఉన్నాయో అటువైపు నీవు తిరిగి నీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. దిస్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ రిపెంటెన్స్ మీన్స్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో హీబ్రూ భాషలో ఇటు తేషువా అన్నటువంటి పదంతో పాటు మరొక పదం కూడా హీబ్రూ పదబంధంలో వాడబడింది. రిపెంటెన్స్ లేదా పశ్చాత్తాపం అనే పదంకి వాడబడినటువంటి హీబ్రూ మరొక పదం ఏంటంటే నాఖామ్ అన్నటువంటి పదం వాడబడింది. ఈ నాఖామ్ అన్నటువంటి హీబ్రూ భాష లేదా పదం యొక్క అర్థం ఏంటంటే, నాఖామ్ ఎ హీబ్రూ వర్డ్ విచ్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రీవింగ్. ఇది హీబ్రూ పదబంధమైనటువంటి నాఖామ్, రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేటువంటి పదానికి ఆపాదించబడినది, తర్జుమా చేయబడినది. దీని భావం ఏంటంటే, చేసినటువంటి దుష్కర్మ వలన, దుష్క్రియ వలన, చెడ్డ కార్యముల వలన మనము అట్టి వాటి పట్ల విచారమును వ్యక్తపరచడం, చేసినటువంటివి మనము ఇతరులు పొందినటువంటి వారి యొక్క వేదన పట్ల ప్రప్రథమంగా మనము విచారాన్ని వ్యక్తం చేయడమే పశ్చాత్తాపం. రెండవది, విచారం వ్యక్తం చేయడంతోనే ఆగిపోలే. జూయిష్ థాట్ ఆఫ్ నాఖామ్ వర్డ్, ఇట్ ఆల్సో సారోయింగ్, అనగా వారితో పాటు నీవు కూడా పరితాపం చెందడం.
పశ్చాత్తాపం అనంటే నీవు చేసినటువంటి దుష్కర్మ క్రియల వలన ఇతరులు కార్చినటువంటి కన్నీరు కొరకు నువ్వు పరితపించాలి. మరొకటి ఏందనంటే, వారు పరితపిస్తూ ఉన్నప్పుడు నీ క్రియ వలన వారు విలపిస్తున్నారు గనుక నీవును నీ దుష్కర్మ క్రియల కొరకు విలపించాలి, విచారం వ్యక్తం చేయాలి, పరితాపము చెందాలి, పశ్చాత్తాపడడానికి ఇవి ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియలు. ఈ మూడిటి భావం హీబ్రూ పదబంధమైనటువంటి నాఖాం అన్నటువంటి దాని యొక్క అర్థం తెలుగులో పశ్చాత్తాపము లేదా ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్నటువంటిది ఏంటంటే స్థూలంగా ఇటు నాఖాం అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే చేంజింగ్ హిస్ మైండ్. మనస్సును మనము మంచి వైపు మరల్చుకోవడం, రిలెంటింగ్ or withholding judgment. This is what the word Naham gives a meaning. Through this, based on this, Teshua, Naham అన్నటువంటి ఈ రెండు హీబ్రూ పదాలను ఆధారం చేసుకొని ప్రార్థనకు పూర్వము పశ్చాత్తాపము నొందవలసినటువంటి నియమము కలిగి ఉన్నటువంటి భక్తులముగా దీనిని 12వ శతాబ్దంలో మరి మెడివియల్ జూయిష్ బైబుల్ పండితుడు, థియోలాజియన్ అండ్ ఫిలాసఫర్ దీనిని దాదాపుగా ఈ తేషువా అనే హీబ్రూ పదాన్ని ఈ దిగువ పేర్కొన్నటువంటి 4 ప్రాథమికమైనటువంటి భావాలు, 4 ప్రాథమికమైనటువంటి భాష్యాలు. వారు 12వ శతాబ్దంలో ఒక యూదా మత ప్రవిష్టుడు, యూదా వేదాంతములో దిగ్గజుడు పరిశోధన గావించిన తర్వాత వారు ఇచ్చినటువంటి సారాంశం తేషువా, రిపెంటెన్స్, పశ్చాత్తాపము యొక్క సారాంశాన్ని ఈ దిగువ భాగంలో మనం చూస్తాం. పశ్చాత్తాపానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి తొలిమెట్టు, ప్రాథమికమైనటువంటి అర్హత, ప్రాథమికమైనటువంటి ప్రప్రథమైనటువంటి ప్రక్రియ ఏంటి అనంటే ఇట్ ఈస్ ద కన్ఫెషన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గిల్ట్. దీనిని హిబ్రూ భాషలో విద్దువ్ అని కూడా సంబోధించబడినది. ఇట్ ఈస్ కన్ఫెషన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గుడ్. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ ఇస్ సిన్. ప్రతి ఆరాధనలో మనము మన యొక్క పాపములను ఒప్పుకుంటున్నాం. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. చేసినటువంటి ఈ పదాలు అట్టి పాపాలను మనము వల్లిస్తూ ఉన్నప్పుడు, పలుకుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అప్పటి వరకు చేసినటువంటి పాపాలు కదిలి ఆడుతున్నాయా? మీరు చేసినటువంటి పాపాల వలన ఎంతమంది విలపించినారు, ఎంతమంది ప్రలాపించినారు, ఎంతమంది పరితాపము చెందినారు, ఎన్ని మనస్సులు, ఎన్ని హృదయాలు, ఎన్ని వ్యక్తిత్వాలు, ఎన్ని జీవితాలు, ఎన్ని బ్రతుకులు నలిగిపోయినాయి అంచనా వేయగలవా? మీరు చేసినటువంటి కార్యం వలన ఎంతమంది కన్నీరు కార్చినారో ఊహించగలవా? కేవలము ఇది ఒక వ్యక్తి పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించి లేదా అన్యాయంగా ప్రవర్తించి కేవలము ఆ వ్యక్తితో మాత్రమే ఇట్టి అనుభూతికి పరిమితమైందని ఒకవేళ మిత్రమా మనము భావిస్తే నిశ్చయంగా అది తప్పుడు భావన అని జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోని ఒక నిజాయితీ పరుడైనటువంటి వాడిని, ప్రార్థనా పరుడైనటువంటి వాడిని, అమాయకుని మీద నీవు నింద వేసి బాధించి వారిని నీవు అధోగతి పాలు చేయడానికి సంకల్పించినటువంటి ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి అడుగు కేవలం ఒక వ్యక్తితోనే ఆగిపోదు. ఆ వ్యక్తికి చుట్టూ ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఆ బాధకు లోనవుతుంది. వారందరూ సమిష్టిగా
ప్రలాపిస్తారు, విలపిస్తారు. కేవలము ప్రలాపించి విలిపిస్తే సరిపోదు మిత్రమా. వారు సమిష్టిగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఏడ్చి గోజారుతారు. నీ యొక్క దుష్కర్మ క్రియ యొక్క ప్రవర్తన వలన వారు పొందినటువంటి, వారు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు యు ఆర్ ఆన్సరబుల్. తప్పించుకోలేవు, తప్పుకోలేవు. దానికి దేవదేవుడు నిన్ను ఒక దినము తీర్పు తీరుస్తాడు. ఇకనైనా దేవుని సన్నిధానములో పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు తేషువా లేదా నహాం అన్నటువంటి హీబ్రూ యొక్క అర్థం ఏంటనంటే, వారి పట్ల, ఎవరి పట్లనైనా, పశుపక్షాదుల పట్లనైనా సరే మీ యొక్క దుష్ప్రవర్తనను వెంటనే మీరు నిలిపివేయాలి, నిలుపుదల చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ మార్గంలో ప్రయాణము చేయడానికి మీ పాదము ఒక్క అడుగు కూడా మీరు వెయ్యడానికి కాదు కదా, కాలు ఆ దిశలో వెయ్యడానికి కాలు లేపకూడదు. దిస్ ఇస్ నంబర్ 2. నంబర్ 3, యు నీడ్ టు టర్న్ టువర్డ్స్ గుడ్. మంచి కొరకు ఆ దుష్కర్మ నుంచి సత్క్రియ వైపు మీ మార్గాన్ని, మీ దిశను మీరు మార్చుకుంటే మీ దశ మారుతుంది. 4వది, మీరు చేసినటువంటి క్రియల ఫలితంగా ఎంతమందిని మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ప్రలాపించడానికి కారణభూతమైనారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకొని దేవుని సన్నిధానములోనికి వచ్చి యు నీడ్ టు కన్ఫెస్. నిర్మలంగా, నిజాయితీగా చేసింది చేసినట్టు దేవుని దగ్గర 2 చేతులు జోడించి, దేవా నీ కాలు మొక్త వాంఛను, తెలుసో తెలియకనో తప్పైంది, ఇకపై ఆ తప్పు చేయకుండానట్లు కావలసినటువంటి మంచి మనస్సును నాకియ్యు, దృఢమైన సంకల్పాన్ని నాకివ్వు. నా శక్తి వలన నేను సాధించలేను, కానీ నిశ్చయంగా మీ పరిశుద్ధాత్మ శక్తి వలన నేను ఆ మార్గమును విడిచి మంచి మార్గము, మంచి బాటలో నేను బ్రతకగలుగుతాను అని మీరు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో త్రియేక దేవునిని మీరు వేడుకుంటే, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే, నిశ్చయంగా దేవుడు అట్టి ప్రార్థనను అంగీకరిస్తాడు, అట్టి ప్రార్థనను ఆలకిస్తాడు, అట్టి ప్రార్థనను ఆశీర్వదిస్తాడు, అట్టి ప్రార్థనను ఆమోదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీని యొక్క ప్రాధాన్యతను నెహెమ్యా భక్తుడు తన పుస్తకంలో, గ్రంథంలో 1వ అధ్యాయం 4-10 వచనాలలో ఈ విధంగా వారు రచించినారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తిని. దేవుని వాక్కు పట్ల ఎవరికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందో వారు ఎక్కువ విలపిస్తారు. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకొని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను
జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహాయమును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా, చిత్తగించుము. నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగును నీ జనులను వీరే. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. మనిషి చేసినటువంటి పాపాన్ని, దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. 6వ వచనంలో మనం చూస్తాం, కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దిస్ ఇస్ వాట్ Teshuvah reminds us. It asks us to confess as well as it demands us to acknowledge the error or the sin that we have committed against our fellow brethren. దీనిని అద్భుతంగా నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. లూకా గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఇలాంటి భావన నెహెమ్యా గ్రంథంలో వ్యక్తపరిచినటువంటి దాదాపు సమాంతరమైన భావనను ఇక్కడ చూస్తాం. తప్పిపోయిన కుమారుని యొక్క భావాన్ని, తప్పిపోయిన కుమారుడు కూడా నెహెమ్యా గ్రంథంలో వ్యక్తం చేసినటువంటి ఆ పలుకులను తన నోట తీసుకొని తన హృదయాన్ని వారు బహిర్గతపరుస్తారు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తినని ఒప్పుకుంటునని అనుకున్నాను. తేషువా, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నువ్వు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడంలో నీకు పరిహారం పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుని చెంత దొరుకుతుంది. రెండవది, తేషువాలో రిమోర్స్ లేదా పశ్చాత్తాపం లేదా రిగ్రెట్, సంతాపం లేదా విచారం లేదా కంట్రేషన్, అనుతాపం. దీనిని హీబ్రూ పదబంధంలో కెరాటా అని సంబోధించబడినది. ఈ కెరాటా అన్నటువంటి పదాన్ని దో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ రిపెంటెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ద రిమోర్స్ లేదా పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపానికి తేషువా అనే పదం ఇచ్చేటిది రెండవ అర్థం ఏంటనంటే టు రిమోర్స్, పశ్చాత్తాపడడం. ఫస్ట్ వన్ ఈస్ టు అక్నాలెడ్జ్, విధు, అండ్ సెకండ్ వన్ ఈస్ కెరాటా, దట్ ఈస్ పశ్చాత్తాపం. దీనిని సంకీర్తనకారుడు 51వ సంకీర్తనలో అద్భుతంగా నిర్వచించినాడు. 51వ సంకీర్తన 17వ వచనంలో మనం చూస్తాం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. పశ్చాత్తాపానికి కావలసినటువంటి రెండవ మెట్టు ఏంటనంటే, నీవు చేసినటువంటి పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని నీ మనస్సు విరగాలి. నీ మాట వలన, నీ ప్రవర్తన వలన ఎన్ని జీవితాలు నలిగిపోయినావో వాటిని నీ కళ్ళ ముందు కదిలియాడింపచేస్తే వారి యొక్క నలుగును నీవు కూడా సమాంతరంగా నీ మనస్సులో నీవు అనుభూతి చెందగలగడమే పశ్చాత్తాపం. అందుకే సంకీర్తనకారుడు గొప్పగా అభివర్ణిస్తాడు. 51వ సంకీర్తన 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని చెబుతూ, దేవా, విరిగి నలిగిన హృదయాలను నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాలను నీవు అలక్ష్యము చేయవు. నీవు నీ హృదయంలో పొందుతున్నటువంటి పశ్చాత్తాపం, రిమోర్స్,
నీవు నీ హృదయంలో పొందుతున్నటువంటి సంతాపము, రిగ్రెట్, మీరు మీ హృదయంలో పొందుతున్నటువంటి కంట్రైషన్, అనుతాపము, మీరు మీ హృదయంలో పొందుతున్నటువంటి సారో, చేసినటువంటి పాపానికి మీరు పొందుతున్నటువంటి విలాపము దేవుడు అంగీకరిస్తాడు. నిజాయితీతో మీరు పడేటువంటి ఆ అనుభూతిని దేవుడు దృష్టిస్తాడు. ఇది పరిశుద్ధులైనటువంటి మరి పేతురు విషయంలో కూడా ఇది జరిగినట్టు లూకా తన సువార్తలో గ్రంథస్థం చేస్తాడు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. వాట్ ఏ గ్రేట్ కన్ఫెషన్. పరిశుద్ధుని ముందు నిలబడినటువంటి పేతురు, ఆయన పరిశుద్ధతలో వీరు చేసినటువంటి బలహీనత స్వార్థంతోనే కానివ్వచ్చండి, లేదా ఇంకే కారణం చేతైనా అది కానివ్వచ్చు. కానీ అది పాపం, కానీ అది దోషం. దోషరహితుని ముందు, పుణ్యాత్ముని ముందు, పరిశుద్ధుని ముందు, పావనుని ముందు, మనుష్య కుమారుడు, దైవ కుమారుడైనటువంటి దేవదేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు పేతురు తన్ను తాను ఒక్క క్షణము కూడా ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యము చేయలేక మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడంటే పేతురు దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చరణములో ఆయన సాష్టాంగపడ్డాడు. ఆయన పాదాలను పట్టుకున్నాడు. అయ్యా, నిన్ను స్పృశించడానికి కూడా అర్హత లేనివాడను, నిన్ను ముట్టడానికి కూడా అర్హత లేనివాడను, నీ యొక్క నీడలో నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి వాడను. నా మనస్సాక్షి నేనేంటో, నేనేం చేసినానో నీ పట్ల నా మనస్సాక్షి నాకు ప్రబోధం చేస్తుంది, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. యేసయ్యా, నేను పాపిని, దయచేసి నన్ను విడిచిపెట్టేసేయి. పుణ్యాత్మతో ప్రయాణము చేసే అర్హత లేని వాడను. యేసు ప్రభుల వారు దానిని అంగీకరించినారు. బికాజ్ హీ అండర్స్టాండ్స్ యువర్ వీక్నెస్. మీ బలహీనతల్ని ఆయన గుర్తిస్తాడు, మీ బలహీనతలు యందు ఆయన కనికరపడతాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ వీక్. వీ హ్యావ్ కమిటెడ్ సిన్. పాపం చేసినాం అయ్యా, బలహీనతలో చేసినాం, లేదా స్వార్థం కొరకు చేసినాం, మరి ఏ కారణంతో నేను చేసినాం, కానీ నీకు వ్యతిరేకమైన కార్యం చేసినాం, మమ్మల్ని క్షమించు. తేషువా, నాహాం అనే హిబ్రూ పదాల యొక్క రెండవ అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిమోర్స్. ఫస్ట్ వన్ ఈజ్ కన్ఫెషన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గిల్ట్. సెకండ్ వన్ ఈజ్ రిమోర్స్, రిగ్రెట్ ఆర్ కంట్రేషన్, సారో ఆఫ్ హ్యావింగ్ ఆర్ కమిటింగ్ ఎ సిన్. And third one is a strong resolution to not to commit sin again and restitution. దీనిని ఏమంటామనంటే పునరుద్ధరణ, లేదా దీనిని మనం ఏమంటామనంటే షాలేం అని అంటాం హీబ్రూ భాషలో. అనగా మనము ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి రావడం. పశ్చాత్తాపంలో ఉన్నటువంటి మూడవ మెట్టు ఏంటనంటే మొట్టమొదటిది కన్ఫెషన్ చేయాలి, చేసిన పాపనమ్మని ఒప్పుకోవాలి. రెండవది అంటే పశ్చాత్తాపపడాలి. మూడవది ఏంటి అని అంటే షాలేం అనే దానికి అర్థం ఏంటంటే నేను ఇకపై ఇప్పటి వరకు చేసినటువంటి దోషాలను నేను ఎట్టి పరిస్థితిలో పునరుద్ఘాటింప చేయను. ఫుల్ స్టాప్. ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి రావడము పశ్చాత్తాపపు ప్రార్థనలో భాగమై ఉన్నది. పశ్చాత్తాపడి విడిచిపెడితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ గుడ్ రిజల్ట్స్. నో, నాట్ ఎట్ ఆల్. Then how it is going to become meaningful? It is only going to become meaningful in the state of shalem in Hebrew, which means పునరుద్ధరణ. అనగా ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకొని గతం గతః,
వర్తమానములో గతాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతము కావింపనివ్వను. ఫుల్ స్టాప్. దేర్ ఎండ్స్ ద బిజినెస్.